వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు. వీరందరి గురించి నేను నా అనుదిన ప్రార్థనలో, మా కుటుంబ ప్రార్థనలో మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ రోజుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక వీడియో ద్వారా, మరొక వీడియో ద్వారా, అంటే జడ్జెస్ న్యాయాధిపతులు 2వ అధ్యాయం నుంచి లాస్ట్ వరకు కూడా మన క్లుప్తంగా ఈ వీడియోలో మనం మాట్లాడుతాం. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, దేవుని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో మనం పరిశీలించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసరదానికి వచ్చినాను నాయన. నా ప్రభా, మరొక దినం మాకు అనుగ్రహించి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో, మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప నా ప్రభా. మీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రం నాయన. ఇశ్రాయేల్ ప్రజల జీవితాలను మా ముందుంచి మాకు దృష్టాంతాలుగా ఉంచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా పట్ల చేసిన అనేక మేళ్లను, ఉపకారాలు, ఆశ్చర్యకార్యాలు బట్టి మీరు స్తుతిస్తూ మైపరుస్తూ కనపరుస్తున్నాం తండ్రి. నాయన, ఈ వాక్యాలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ జ్ఞానంతో నన్ను నింపి మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి మీలో ఇంకనూ ముందుకు సాగే కృపని గురించి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలైన ఆయనకు వచ్చినాం తండ్రి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు చూసుకుందాం. ఇందులో ఏంటంటే 2:1 చూసుకుంటే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు చేర్చి, మీతో ప్రమాణం చేసిన దేశమునకు మేము రప్పించి, మీతో చేసిన నిబంధన ఎన్నడూను మేరను. ఈ దేశంలో నివసించే ప్రజలతో ఏ సమాధాన పడవద్దని, మీరు సమాధాన పడవద్దు, వారి ఆరాధనా స్థలాలన్నిటినీ నాశనం చేయవద్దని దేవుడు వాళ్ళకి, ఇశ్రాయేల్ జనాంగాలకి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఏం చెప్పారు? వారిని ఈ దేశంలో ఇక్కడ నివసించనీయద్దు. అనుజనులు వారికి మీరు అలా నివసింపచేస్తే వారు ఎలాగుంటారట? ముళ్ళుగాను, ఉరులుగాను, శూలములుగాను మారతారని, ఇశ్రాయేల్ వారిని వెళ్ళగొట్టడానికి సహాయం అప్పుడు నేను మీకు చేయనని, మీరు వాళ్ళని చేర్చుకుని మీ దేశంలో వారితో కలిసి జీవించవద్దని, వారితో కలిసి జీవించి మీరు జీవిస్తే ఎలా ఉంటుందంట? వారు ముళ్ళుగా ఉంటారట, ఉరులుగా ఉంటారట, శూలంగా ఉంటారు, పక్కలో శూలం, ముళ్ళు, ఉరులుగా ఉంటారని, ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టడానికి అప్పుడు కానీ వాళ్ళు మొరపెట్టినా నేను సహాయం చేయను, అప్పుడు మీకు సహాయం నా వద్ద నుండి రాదని దేవుని దూత ద్వారా యెహోవా దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట. వాళ్ళతో మాట్లాడడానికి దేవుని దూతను పంపించి ఇవన్నీ చెప్పిస్తాడనమాట. దేవుడు వాళ్ళని ఉంచొద్దు, వాళ్ళని ఉండనివ్వద్దని, దేవుని వద్ద నుండి మీకు సహాయం రాదని కూడా సెలవిస్తారన్నమాట. ప్రభు దూత వారితో అలాగన్నీ చెప్పాడు. దేవుడు ఏం చెప్పమన్నాడో, యెహోవా దేవుడు ఏం చెప్పమన్నాడో అవన్నీ కూడా ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఈ మాటలు దూత చెప్పగా వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారట, గట్టిగా ఏడ్చారు వాళ్ళు. కాబట్టి ఆ చోటుకి ఏం పేరు వచ్చింది? బొకీము అని పేరు పెట్టబడింది. బొకీము అనగా ఏడ్పు. బొకీము అంటే ఏడ్పు. అక్కడ వారు యెహోవాకు బలిపీఠము కట్టి బలులు అర్పించినట్టుగా మనం 2వ అధ్యాయంలో చూసుకుంటాం. యెహోషువ దినములన్నింటినూ, యెహోషువను పెరిగిన పెద్దల దినములన్నిటినూ, అంటే యెహోషువ ఉన్నంత కాలము, యెహోషువతో ఉన్న తరమంతా పెద్దలు అందరూ ఎవరు ఆ తరంలో యెహోషువతో కూడా ఎవరెవరు ఉన్నారో వారి దినములన్నిటినూ ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూనే వచ్చారన్నమాట. కానీ యెహోషువ దాటిపోయిన తర్వాత, ఆ తరం పితరులు దేవుని సన్నిధికి చేర్చబడిన తర్వాత యెహోవాను సేవించిన ఒక కొత్త తరం ఉద్భవించింది. యెహోవాను సేవించిన తరం.
యెహోషువ తరం అంతా, యెహోషువతో కలిసి ఉన్న తరం వృద్ధులు వాళ్ళందరూ కూడా ఆ తరం అంతా కూడా యెహోవాని సేవించారు. కానీ ఆ తర్వాత వచ్చిన తరం యెహోవాను సేవించలేదు. అది ఒక కొత్త తరంగా ఉద్భవించింది. న్యాయాధిపతులు అదే 2వ అధ్యాయంలో ఈ ఈ పుస్తకం అంతా, ఈ న్యాయాధిపతుల పుస్తకం అంతా ఈ విధ ఈ విధంగానే పునరావృతం అవుతూ ఉంటుంది మాట. చరివిత అవుతూ ఉంటుంది. చరివిత చరం అంటే పునరావృతం అయ్యే ఒక నమూనాను మనం చూడగలుగుతాం. ఎంతసేపు వాళ్ళు దేవుడిని విసర్జించడం, ఇతర దేవతలు పూజించడం, ఇతర జనులతో కలిసి వాళ్ళు ఆరాధించడం, వాళ్ళని ఫాలో అవ్వడం, ఇవన్నీ ఇందులో పుస్తకంలో చూస్తూనే ఉంటాం. మనం ఒక నమూనాను చూడగలుగుతాం. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇదిలాగా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాగ వీళ్ళు కొన్ని దశాబ్దాల పాటు యెహోవాను విడిచిపెట్టి యెహోవాను ఎప్పుడైతే విడిచిపెడతారో దేవుడు శిక్షిస్తూ ఉంటాడు వారి పాపాలకు. అప్పుడు మళ్ళీ దేవుడు శిక్షించినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వారి పాపాలకు మామూలైపోయింది. వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుడిని పశ్చాత్తాపాన్ని వేడుకోవడం, ఇవన్నీ మామూలు అయిపోయింది అన్నమాట. మరియు దేవుడు వాళ్ళు అలాగా మళ్ళీ దేవుడు వాళ్ళని ఆదరించి సహాయం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోయింది ఇది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు? తన ప్రతినిధులైన న్యాయాధిపతుల ద్వారా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఇలా చేయమని న్యాయాధిపతులను పంపి వాళ్ళని తిరిగి పునరుద్ధరించబడడం అనే చక్రంలో పడిపోతారు. ఇలాగే వాళ్ళు మాటికి ఒక చక్రం ఎలా తిరుగుతుంది, అలాగా దేవుడిని విసర్జించడం, ఇతర దేవతలు పూజించడం, పశ్చాత్తాపడడం, సేవించడం, మళ్ళీ పశ్చాత్తాపడడం, పాపాలు ఒప్పుకోవడం, మళ్ళీ తిరిగి యథావిధిగా వాళ్ళు ఇతర దేవతల్ని పూజించడం, ఇది ఒక అలవాటుగా వాళ్ళకి అయిపోయింది. తిరిగి దేవుడు న్యాయాధిపతులు పంపి దేవుడు వాళ్ళని పునరుద్ధరించబడటం చేసేవారు అన్నమాట. పంపి వాళ్ళ ద్వారా ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తారు. 2వ అధ్యాయం 11, 13, 17, 19 వచనాల్లో ఇవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు విగ్రహారాధన చేయడం అవన్నీ. రెండవది, దేవుడు తన ఆశీర్వాదాన్ని ఉపసంహరించుకొని ఇశ్రాయేలు శత్రువులను వారిని లోపరుచుకోవడానికి అనుమతిస్తాడు. శత్రువులు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు కాబట్టి శత్రువులు వారిని లోపరుచుకోవడానికి దేవుడే అనుమతి ఇచ్చేశాడు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14, 15, 19 వచనాల్లో ఇవి మనం చూడగలుగుతాం. మూడవదిగా ఇశ్రాయేల్ ప్రజలు పడి సహాయం కోసం దేవునికి మొరపెట్టి 2:18 వచనం. 2వ అధ్యాయం 18 వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు పశ్చాత్తాపడి దేవుని సహాయం కోసం దేవునికి మొరపెట్టడం. నాలుగవదిగా దేవుడు కనికరంతో ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి విడిపించుటకు ఒక న్యాయాధిపతిని పంపటం. 2వ అధ్యాయం 16, 18. ఇలాగే జరిగిపోతూ ఉంది కొన్ని దశాబ్దాల పాటు. మరి మానవుని యొక్క సహజ లక్షణం ఏంటంటే కష్టాలు మరియు సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు ఇలాగ ఉన్నప్పుడు దేవునిపై ఎక్కువగా, ఇలా అసాధారణ పరిస్థితులపై దేవుని యొక్క సహాయంపై ఎక్కువగా పడతారు. అదే సుఖంగా అన్నీ తీరిపోయిందంత సుఖమైన జీవితం ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయి తిరిగి వాళ్ళు యథావిధిగా దేవుడిని మర్చిపోయి ఉంటారు అన్నమాట. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారో అలాగా మానవ సహజం అది. సుఖ సమయాల్లో దేవుణ్ణి మర్చిపోతారు, కష్ట సమయాల్లో అసాధారణమైన కార్యాలు కానీ ఏవైనా జరగాలంటే దేవునికి మొరపెడతారు. ఇశ్రాయేలు తమ దేశం ఏర్పడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తమ దేశానికి వచ్చి వాళ్ళు ఏర్పడుతున్నప్పుడు దేవునిపై ఆధారపడ్డారు. తమ దేశం కోసం వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దాన దేశం పొందుకోవడానికి ఎక్కువగా దేవునిపై ఆధారపడ్డారు. కానీ ఆశీర్వాదం పొందిన తర్వాత, ఆ దేశంలోకి ఏర్పడిన తర్వాత తమ ఇళ్లల్లో స్థిరపడి దేవుణ్ణి మర్చిపోయారు. ఆశీర్వాదం పొందిన తర్వాత సుఖమైన జీవితం తమ ఇళ్లల్లో స్థిరపడినప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు అన్నమాట. ఇది మానవులందరి లక్షణం. ఇది మామూలుగా అందరూ కూడా సామాన్య మానవులు ఏం చేస్తారంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు, ఎటుతోచని పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడతారు. కానీ నిజంగా ఎల్లప్పుడూ దేవునికి సమీపంగా ఉండి ఈ శోధనలు జయించినప్పుడు మనకి జయం వస్తుంది అన్నమాట. దేవునిపై ఆధారపడాలి. ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏదైనా కూడా మనం దేవునిపై ఆధారపడాలి.
నిలబడాలన్నమాట. ఆ కఠిన సమయాల్లో, కఠిన పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మనకి గొప్ప సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు పుస్తకం ద్వారా, ఇశ్రాయేల్ ప్రజల ద్వారా, ఈ న్యాయాధిపతుల పుస్తకం ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకోగలమాట. దేవుడి వాక్యం దీవించుగాక. మనం చెట్టు ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమేడు, కృపామేడు, దయామేడు బ్రహ్మ, మీ ఎవరైతే పాదం లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటా మరొకసారి నీ పాసనకి వచ్చిన న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో మాకు అనేకమైన విషయాలు బోధించారు ప్రభా. ఇశ్రాయేల్ ప్రజలు మా బోధించారు నాయన. మేము కూడా కష్ట సమయాల్లో నాయన నీ పాసనకు వచ్చి నా తండ్రి మేము వేళ్ళు పొందిన తర్వాత తిరిగి నాయన సుఖమైన జీవితంలో ఉన్నప్పుడు నాయన నిన్ను విడిచిపెడుతున్నామేమో, నన్ను మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా. ఎల్లప్పుడూ నా ప్రభా కఠిన సమయంలోనూ, కష్ట సమయంలోనూ, బాధల్లోనూ, సుఖదుఖాల్లోనూ మీకు సమీపంగా ఉండి నాయన ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని వింటూ నా ప్రభా, నా తండ్రి మీరు మాతో ఏ విధంగా మాట్లాడుతావు దాని ప్రకారం నడుచుకుని ఆయన ఆత్మ ద్వారా నడిపింపు మాకు దయచేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడి నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీరు ఈ వాక్యాన్ని విని నన్ను ప్రోత్సాహపరిచి ఆదరిస్తారని, లైక్ చేసి షేర్ చేసుకుంటారని, నన్ను బలపరచాలని, నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ మీరందరూ కూడా ఏ సమయంలో అయినా కూడా దేవుడిపై ఆధారపడి దేవుడి నుండి మన ఆశీర్వాదాలు పొందుకోవాలని, కష్ట సమయాల్లో నిలబడాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.